శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి మనిషికి ఒక్కొక్క కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ప్రాబ్లం అయితే మరొక వ్యక్తికి వివాహమను, లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులను, ధనపరమైనటువంటిదను, అనారోగ్యమను, ఇలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ రకరకాల సమస్యలకి కొంతమందికి జాతచక్రం ఉంటుంది, చూసి నిర్ధారణ చేసుకొని క్లియర్ అవ్వడానికి. కొంతమందికి జాతచక్రం ఉండదు. మరి చక్రం ఉన్నటువంటి వారు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా, లేనటువంటి వారికి ఏం చేసుకోవాలి, ఏ యొక్క సమస్యకి ఏ పరిష్కారం అనేటువంటి విషయం మనం ఈ యొక్క కార్యక్రమంలో ఒక్కొక్క సమస్య పరంగా తీసుకుంటూ ఉందాం. కొంతమందికి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అంటే వివాహం కుదరకపోవడము, లేదా వివాహ సంబంధించినటువంటి విషయంలో వివాహం జరిగి కూడా సఖ్యత లేకపోవడం జరుగుతుంది. అసలు దీనికి ఏమిటి కారణము? పురుషులకి ఒక గ్రహాన్ని, స్త్రీమూర్తికి ఒక గ్రహంగా చెప్పారు శాస్త్రంలో. పురుషులకైతే శుక్రుడు యొక్క స్థితి ఎలా ఉందో చూడమన్నారు. ఎందుకంటే భార్యాకారకుడు కాబట్టి. శుక్రుడు ఏమైనా 6వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడా, అష్టమ స్థానంలో ఉన్నాడా చూసుకోవాలి. శుక్రగ్రహం ఏదైనా పాపగ్రహాలతో కూడి ఉందా, లేకపోతే సప్తమాధిపతి, అది ఇద్దరికీ పనిచేస్తుంది. సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, ఎవరయ్యారు అసలు సప్తమాధిపతి, ఆ సప్తమాధిపతి ఎక్కడున్నాడు, ఏ గ్రహాలతో ఉన్నాడు. కొంతమందికి తెలియక అసలు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నము ఏ సమయంలో చేయాలో కూడా తెలియదు. అనుకూలించినటువంటి సమయంలో వివాహ ప్రయత్నం చేస్తుంటారు. అనుకూలించే సమయంలో చాలా ప్రయత్నం చేసిన ఇంకేం చేస్తామని కూర్చుంటారు. అదంతా కూడా వాళ్ళ సప్తమాధిపతి ఉండే స్థితి వల్ల అలా ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క సప్తమాధిపతి ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఫలానా నెలలో చేయాలనేటువంటిది ఉంటుంది. లగ్నంలో ఉంటే ఒకటి, ద్వితీయంలో ఉంటే ఒకటి, అది కూడా ఒక్కొక్క లగ్నానికి మారిపోతుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఏ సమయంలో అయినా సరే మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలంటే లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలా ఉత్తమాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మరి ఇక్కడ అనుకూలించేటువంటి సమయంలో చేసుకోవడం వల్ల, అనుకూలించినటువంటి సమయంలో ప్రయత్నం చేయడం వల్ల ఏమిటి దీనికి ఉన్న తేడా అంటే, అనుకూలించే సమయంలో వివాహం చేసుకున్నప్పుడు అన్నీ సాఫీగా వెళ్తాయి లైఫ్లో. ప్రతికూల సమయంలో చేసుకున్నప్పుడు అన్నీ ఇబ్బందికరంగా వెళ్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క సప్తమంతో పాటు 12వ స్థానం కూడా తీసుకుంటాం. అంటే ఆఫ్టర్ మ్యారేజ్, ఇది పూర్వజన్మ వివాహ సంబంధించిన విషయంలో పూర్వజన్మ కర్మని సూచిస్తూ ఉంటుంది. అంటే ఈ 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు కూడా పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు వివాహం ప్రయత్నం వెళ్ళే ముందు. అంటే ఏం చేయాలంటే, ఏం చూడాలంటే అక్కడ అంటే, మీకేమైనా 2 వివాహాల యోగం ఏదైనా ఉందా, ఉన్నట్లయితే దాన్ని ఏ రకంగా పరిహారం చేసుకోవాలి. దానికి కుంభ వివాహము, అర్క వివాహం అని అంటూ ఉంటారు, కదిలీ వివాహం అని కూడా అంటూ ఉంటారు. అలా ఏదైనా 2 వివాహాల యోగం ఉన్నట్లయితే ఈ యొక్క పరిహార మార్గం చేసుకున్నట్లయితే దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి? అనవసరంగా వివాహం చేసుకొని కోర్టు కేసులనో, పోలీస్ కేసులనో, గొడవలనో, ఇరు ఫ్యామిలీలు కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడకుండా చాలా సునాయాసంగా ఒక 2-3 గంటల్లో ఈ పూజాది కార్యక్రమం అయిపోవడం వల్ల మీకు ఆ దోషం తొలగిపోతుంది. చాలా సింపుల్గా, ఇది శాస్త్రంలో ఉన్నటువంటిదే, ఇది ఎవరో కల్పించినటువంటిది కాదు, ఇది శాస్త్రబద్ధంగా ఉన్నటువంటిది ఉంది, దీనికి ప్రామాణికత ఉంది దీనికి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో ఎవరి ప్రయత్నం చేస్తే కుదురుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది మీ జన్మజాతకంలో. దీంతోపాటు వాస్తుపరంగా ఆగ్నేయ దోషం ఉంటే కూడా వివాహాలు అవ్వవు. అంటే ఎలాగా, ఆగ్నేయంలో నీరు ఎక్కువగా స్టాక్ పెట్టడం కానీ, ఆగ్నేయం తగ్గడం కానీ పెరగడం కానీ వాస్తుపరంగా. కొంతమంది చూడండి, ఆగ్నేయం బాగా తగ్గిపోతుంది, ఈశాన్యం పెంచేసామండి అనుకుంటుంటారు, కానీ ఆగ్నేయం తగ్గిపోయిన విషయం మర్చిపోతారు. తూర్పు ఈశాన్యం బాగా పెరిగిపోయిందండి, మాకు ఈశాన్యం గొప్పగా ఉందండి అంటారు, కానీ అలా ఎప్పుడు చేయకూడదు. ఈశాన్యం పెంచమన్నారు శాస్త్రంలో, అంటే ఒక గింజంత పెంచమన్నారు, తగ్గకూడదు. కాబట్టి ఆ రకంగా ఏమైనా తగ్గిందా పెరిగిందా చూసుకొని దాని తగ్గట్టుగా దాన్ని ఎక్కువగా పెరిగితే కట్ చేసుకోవడము, తగ్గినట్లయితే కొంచెం ఆ కిచెన్లో గ్రీన్ కలర్ వేసినట్లయితే కూడా దాని ఎనర్జీ ఇస్తుంది. ప్లస్ గ్రీన్ కలర్తో పాటు అక్కడ మొక్కలు పెంచడం, అంటే ఎయిరీ ఎలిమెంట్ని పెంచుతున్నాం, దాంతోపాటు గ్రీన్ బల్బు పెట్టడం, ఇట్లాంటివి చేస్తే కూడా దాని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. సో ఇవి చేస్తూ నేను చెప్పినటువంటి మంత్ర సాధన కనుక చేస్తూ, అదేవిధంగా
జాతచక్రం లేని వారికి కూడా ఏం చేసుకోవాలో కూడా చెప్తాను, అది కూడా చూసుకోండి. కొంతమందికి జాతచక్రం ఉండదు, కానీ వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలో అర్థం కాదు. ఏమంటే నేను ఏ వ్యాపారంలోకి వెళ్ళాలి, ఏ రంగాల్లోకి వెళ్ళాలి, నాకు ఈ సమస్య, ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది, లేకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, ఎందుకంటే అందరికీ జాతచక్రాలు ఉండవు కదా. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్కొక్క అంశం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, ధన సంబంధించినవి కావచ్చు, కుటుంబ సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ అసలు నేను ఏం చేసుకోవాలి అనేటువంటి అర్థం కాదు వారికి. దీనికి ఏమిటంటే ప్రమోషన్సు లేనట్లయితే ఎదుగుదల లేదు అనుకునేటువంటి వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. సూర్య భగవాను నిత్యము ఆదిత్య హృదయం చదువుకోండి. ఇది మీకు ఎదుగుదలని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరికొంతమందికి చూడండి, ఆహారపు సంబంధించినటువంటి విషయంలో, అంటే కొంతమంది ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం కానీ, లేకపోతే ఆహార సంబంధంగా ధనాన్ని పొందుదాం అనుకుంటూ ఉంటారు. ఏదైనా ఫుడ్ రిలేటెడ్ హోటల్స్ అట్లాంటి బిజినెస్లో, లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో పొందుదాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ జాతచక్రం లేదు. అలాంటి వారు ఉన్నా లేకపోయినా ఇందులో పొందాలనుకునేటువంటి వారు అన్నపూర్ణాష్టకం చదువుకోండి. అన్ని విధాలా మీకు యోగ్యత మీరు పొందుతారు ఆటోమేటిక్గా. అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి, అలాంటప్పుడు మీరు చేయవలసింది వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం రోజు చేయండి. మీరు ఎంత వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉంటే అంత మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నానండి, ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కానీ నాకు జాతకం లేదు, అలాంటప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంది. అలాగా మీకు ఏ నక్షత్రాల్లో వ్యాపారం బాగా సాగుతుంది, ఏ నక్షత్రాల్లో సాగట్లేదు చూసుకొని ఆ నక్షత్ర ఆధిపతికి సంబంధించిన వ్యాపారాలు చేయాలంటే, రవి నక్షత్రాల్లో అయితే గవర్నమెంట్ మెడికల్, చంద్ర నక్షత్రాల్లో అయితే ఫుడ్ రిలేటెడ్, కుజ నక్షత్రాల్లో అయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం, అట్లాంటిది ఏదైనా టెక్నికల్ రిలేటెడ్, అగ్ని సంబంధించిన, సోలార్ రిలేటెడ్ సంబంధించిన, అదేవిధంగా బుధ నక్షత్రాల్లో అయితే మీడియేటింగ్ చేయడము, గురు నక్షత్రాల్లో అయితే టీచింగ్ రిలేటెడ్, శని యొక్క నక్షత్రాల్లో అయితే ప్రత్యేకంగా మీకు ఐరన్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, రాహు నక్షత్రాల్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, కేతు నక్షత్రాల్లో అయితే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, పెస్టిసైడ్స్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేయడం అనేది చూసుకోవాలి. అంటే ఆ వారాలు ఆ నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయంటే మీకు సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉందని అర్థం వ్యాపారంలో. మరి అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి, జాతకం తెలియదు. అలాంటి వారు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమః అనే నామస్మరణ చేయడం ద్వారా ఖచ్చితంగా ఉంటుంది. మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, కానీ వారికి జాతచక్రం లేదు, ఏ గ్రహం చేసుకోవాలో అర్థం కాదు. అలాంటి వారు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా కనుక చేసుకువెళ్తే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం పక్కాగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు ఏది బాగుందనేటువంటిది అర్థమవుతుంది. అదర్వైజ్ నాకు తెలియదండి అన్నప్పుడు కేవలం అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ నిన్నే నమ్ముకున్నాను అనుకొని ధైర్యంగా అడుగు వేయడం తప్పితే మరొకట్లేదు. ఎందుకంటే నమ్మకాన్ని మించినటువంటిది లేదు, అది కూడా భగవంతుడి మీద నమ్మకాన్ని. వివాహం అవ్వట్లేదండి కానీ జాతచక్రం లేదు, అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయాలి. లేదా వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి, మాటిమాటికి ఏదో గొడవ, విడిపోవడాలు, గందరగోళం అవుతుంది, అలాంటప్పుడు శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయై నమః అనే నామస్మరణ రోజు ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పటివరకు నేను చెప్పినటువంటివి కొన్ని చెప్పాను, ఇంకా అనేకమైనటువంటివి ఉంటాయి. ఒక్కొక్క సమస్యని బట్టి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఒక్కొక్క సమస్యని బట్టి ఒక దానం ఉంటుంది, ఒక్కొక్క సమస్యని బట్టి గోవుకి తినిపించడం అనేటువంటిది ఉంటుంది. కానీ ఎన్ని సమస్యలున్నా మీరు రుణ రోగ శత్రు సంబంధించినటువంటి క్లియర్ అవ్వాలంటే పిడికెడు బెల్లం గోవుకు తినిపించండి, తద్వారా మీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.